ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 24, 25 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల ఒక పెద్ద నిజం అనేది బయటపడబోతుంది. కుంభరాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా మధ్య ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి మే 24, 25 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల ఒక పెద్ద నిజం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాలు అన్నీ మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొన్ని కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు మీకు సాధారణంగా కనిపించిన ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు అంతటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభ రాశి వారు ఎవరినైతే ఎదుటి వారికి ఎంత కష్టం వచ్చినా, ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్న, సమస్యల్లో ఇరుకపోయినా వారికి ఎలాంటి అయినా సహాయం చేయాలి లేదా ఆర్థిక సహాయం చేసి వారి యొక్క సమస్యల నుండి బయటపడి వేయాలన్న ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా ఆపదలు ఉన్నట్లు అయితే వీరు ముందుగానే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప మనసును ఈ యొక్క కుంభరాశి వారు కలిగి ఉంటారు. కార్యరంగంలో వీరు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షత వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు జీవితంలో అధికంగా కష్టాలను ఫేస్ చేస్తూ ఉంటారు. వీరు మంచి స్థాయికి ఎదగటానికి వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సమయాన్ని కూడా వీరు ఎప్పుడూ వృధా చేయకుండా శ్రమిస్తూ మంచి స్థాయికి ఎదగాలని వీరు ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కుంభ రాశి వారు ఏదైనా పని ఒక్కసారి మొదలు పెడితే 1కి 4 సార్లు ఆలోచిస్తూ అది పూర్తయ్యే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు నలుగురిలో తిరుగుతూ కొత్త విషయాలను వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుంభ రాశి వారు ప్రేమకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్నేహానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత
ఇస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు స్నేహితుల్లో కష్టాలు ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వడమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని కూడా వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభ రాశి వారికి ముఖ్యంగా జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వదిలిపెట్టకుండా ఆలోచనలతో ముందుకు సాగి విజయాలను సాధించగలుగుతారు అని చెప్పుకోవచ్చు. కుంభ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా చూసినట్లు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుంభ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి వల్ల ఒక పెద్ద నిజం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టిన ఒక నిజం అనేది బయటపడ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక దాచిపెట్టిన వంటి ఒక విషయం అయితే మీకు ఈ సమయంలో స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వీరికి ఒక రహస్యం కావచ్చు, ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క తల్లిదండ్రుల గురించి కావచ్చు, తోబుట్టువుల నుంచి కావచ్చు, లేదా భాగస్వామి గురించి కూడా కావచ్చు, లేదా సంతానం గురించి కూడా కావచ్చు. ఈ సమయంలో అయితే మీకు ఎవరైతే నిజం అనేది మీకు తెలుస్తుంది, ఇక మీకు మంచి కోరే ఆ నిజాన్ని దాచిపెట్టారు అన్న విషయం మీరు తెలుసుకుంటారు. మీరు కాస్త కూల్గా ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆ నిజం అనేది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి అయి ఉంటుంది. అలాగే ఈ 2 రోజుల్లో కుంభ రాశి వారికి ఒక దారుణమైనటువంటి నిజం తెలుసుకునే అవకాశాలు అయితే ఈ కుంభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఒక పచ్చి నిజం మీరు తెలుసుకునే అవకాశం ఉంది. మొదట మీరు ఆ నిజం తెలుసుకొని షాక్ అవుతారు. ఆ నిజం మిమ్మల్ని మొదటగా కొంత ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు మనసు పెట్టి ఆలోచించండి. అలాగే మానసికంగా ఒత్తిడికి అయినప్పటికీ మీరు మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఆలోచన శక్తితో ఈరోజు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా శుభదాయకమైన ఫలితాలు అయితే మీకు ఉంటాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుంభ రాశి వారికి అయితే ఈ సమయంలో అయితే మీకు కొంతమరకు అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహ వర్గం నుండి కొన్ని ఇబ్బందులు రావచ్చు. స్నేహితులు అటువంటి వారు కూడా ఈ సమయంలో ఈ కుంభ రాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయమైన ఆలోచనల పట్ల, విశాలమైన భావాల పట్ల అందరితో కూడా ఆకర్షితులు అవుతారు. వీరి హృదయం చాలా మందిని ప్రేమను సంపాదించుకుంటుంది. అయితే ముఖ్యంగా మీరు ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఏదైనా పని మొదలు పెట్టాలంటే దాన్ని ఈ సమయంలో పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుంభ రాశి వారికి అయితే ఊహించని ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ చూసే సమయానికి డబ్బు అందే అవకాశం ఉంది. ఏవైతే మేము ఈ సమయంలో పొందలేకపోతున్నాము, గతంలో పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వ్యవహారాల్లో డబ్బు ఆగిపోయిన పరిస్థితులు ఉంటే ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు అనేది, ధనం అనేది మీ చేతికి అందబోతుంది. ఈ రోజున మీకు సంతోషంగా ఉండే క్షణాలు కూడా కొన్ని మీ జీవితంలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కొన్ని లాభాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం అధికంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి అపార్థాలే పెద్ద గొడవకు కారణం అవుతాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్నవారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క
మద్దతు కూడా మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు ఎంతగానో ఎదుగుతున్నారని, కుళ్ళుకునేవారు మీ చుట్టూనే ఉంటారు. మీరు ముందుకు వెళుతున్నారని బాధపడే వ్యక్తులు కానీ, మీ పనులన్నీ కొంతవరకు ఆటంకపరచాలని చూసే వ్యక్తులు కానీ ఈ సమయంలో మిమ్మల్ని నిరుత్సాహపరచాలని ఆలోచనలు అయితే చేస్తున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పనులలో ఆటంకాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వారు మీ దగ్గరే ఉంటూ మీ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీ గురించి బయట కూడా చెడు ప్రచారాలు చేసే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరు? మీ ఎదుగుదలను ఆపివేయాలనుకునేవారు ఎవరు? మీపై చెడు ప్రచారాలు చేసే వ్యక్తులు ఎవరు అనేటువంటి నిజం కూడా ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉంటారు. నిరంతరం మీతో మంచిగా మాట్లాడుతూ బయటకి మాత్రం మీతో నవ్వుతూ ఉంటారు. లోపల అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో వారి మనస్సులో నింపుకుంటారు. కాబట్టి మీ పర్సనల్ విషయాలు, మీ ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. ఏ పని అయినా మొదలుపెట్టినా సరే, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏ పని అయినా సరే మీరు ఆ పని అయ్యేంత వరకు ఎవరికి చెప్పకండి. పనులు పూర్తయిన తర్వాతనే మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోండి. లేదంటే పనులలో ముఖ్యంగా ఆటంకాలు రావచ్చు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.